దేవుని యొక్క మహాకృపను బట్టి పరిశుద్ధాత్మని యొక్క కార్యములను గురించి చక్కగా వివరించిన శాంతిరాజు గారికి, రెవరెండ్ శాంతిరాజు గారికి సభల తరపున, అధికారులందరి తరపున నా ప్రత్యేకమైన మరణాత. మెలకుగా ఉన్న వారందరూ గట్టిగా చప్పలు కొడదాం. చాలా సంతోషం. మరి ఆఖరిగా 2 క్లుప్త సందేశాలు ఉన్నాయి. మొదటిది రెవరెండ్ జాన్ గ్లోరియస్ గారు అత్తిలి, రెండవది రెవరెండ్ జాన్ ఎబినేజర్ గారు బాసవాగు. 2 క్లుప్త సందేశాలు ఇంకా మిగిలి ఉన్నాయి కనుక ఈ క్లుప్త సందేశాలు వారికి ఇవ్వబడిన సమయాన్ని గమనించి 15 నిమిషాలు ఉపయోగించుకుని అందరినీ సంతోషపెట్టాలని మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ సమయంలో మొదటి క్లుప్త సందేశాన్ని విందాము. రెవరెండ్ జాన్ గ్లోరియస్ గారు మనకు క్లుప్త సందేశాన్ని అందిస్తారు. వారు బైబిల్ మిషన్ మహాసభల కొరకు ఎన్నో బాధ్యతలు తీసుకుని ఈ ట్రాఫిక్ కంట్రోలింగ్ విషయంలో కానీ, భోజన వడ్డన విషయంలో కానీ శ్రద్ధ తీసుకుని ఎంతో బలముగా పనిచేస్తూ మిషను అభివృద్ధి కొరకు, మిషన్ మహాసభల పనుల కొరకు ఎంతో సహకారులుగా ఉంటున్నారు. ప్రియులయ్యున్న జాన్సన్ గారు, రెవరెండ్ జాన్సన్ అయ్య గారు మన అందరికీ తెలిసిన వారు, ప్రభు దగ్గర ఉన్నారు. వారి జ్యేష్ఠ కుమారులు జాన్ గ్లోరియస్ గారు వచ్చి దేవుని వాక్యాన్ని అందించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి మన కొయిర్ వారు ఏమైనా సహకారులుగా ఉంటే ఒక చరణం పల్లవి పాడుకుందాం, అప్పుడు దేవుని వాక్యం మనం విందాం. జాన్ గ్లోరియస్ గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. యేసు ప్రభువు వచ్చుచున్నా ఇదిగో వినరండి. యేసు ప్రభువు వచ్చుచున్నా ఇదిగో వినరండి. పూర్వదోషకారులు చంపిరి బ్రతికిను కోటావరుడై వచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిదండి, కొద్ది నిమిషములు దేవుని వాక్యమును ధ్యానము చేద్దాము. పరిశుద్ధ గ్రంథములు కలిగిన వారు మీ గ్రంథములు అయ్యారు ఒకసారి మన మధ్యకు వస్తూ ఉన్నారు. అందరూ కూడా లేచి అధికారులైన వారికి అందరం కూడా
దైవజనులను అధికారులను గౌరవించిన నిమిత్తం అందరం కూడా లేచి బిగ్గరగా మరణాత చెబుదాం. మరణాత. గుడ్ మార్నింగ్. కూర్చుందాం. ప్రభువును స్తుతిస్తూ ఎవరి స్థలములో వారు నిశ్శబ్దముగా కూర్చుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనాన్ని. ఆ దేశమందంతటను. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనాన్ని చదువు. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చాలండి. దేవుని ప్రియ విశ్వాసులరా, పరిశుద్ధ గ్రంథములో అందరికీ తెలిసిన పేరు యోబు. యోబు అనే భక్తుడు బహుగా ఆశీర్వదింపబడిన వారై ఉన్నారు. యోబు బహుగా దీవించబడిన వాడై ఉన్నాడు. అన్ని విషయాల్లో కూడా యోబు ఘనమైన ఆశీర్వాదమును కలిగిన వాడై ఉన్నాడు. అంతటి ఘనమైన ఆశీర్వాదము కలిగిన యోబు అతను కలిగినదంతయు కోల్పోవుట మనము చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. యోబు తనకున్న అధికారమును కోల్పోయాడు. యోబు తనకు ఉన్న ఆరోగ్యము కోల్పోయాడు. యోబు తనకు ఉన్న ఐశ్వర్యము కోల్పోయాడు. యోబు తనకు ఉన్న కుటుంబాన్ని కోల్పోయాడు. యోబు తనకు కలిగి ఉన్న సర్వస్వమును కూడా కోల్పోవుట పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. ఈ వాక్యాన్ని వింటున్న వారులారా, బహుశా ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా కూడా అనుకోవచ్చు, నాకంటే ఎక్కువ యోబు ఏమైనా కోల్పోయాడా అని. అంటే యోబు మానవులందరికంటే ఎక్కువ కోల్పోవడానికి ఏమీ లేదన్నంతగా యోబు కోల్పోయిన వాడై ఉన్నాడు. సర్వమును కోల్పోయిన యోబు గ్రంథము ఆఖరి అధ్యాయములోకి వచ్చేసరికి అక్కడ ఒక మాట మనము చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. యోబు కోల్పోయినదంతయు కూడా దేవుడు తిరిగి అతనుకు పూర్వపు స్థితిని దయచేసి రెండింతలుగా దేవుడు యోబును ఆశీర్వదించిన వారై ఉన్నారు. దేవుని ప్రియ విశ్వాసులరా, యోబును దేవుడు అత్యధికముగా దీవించాడు. అన్నీ కోల్పోయిన యోబు అధికారాన్ని కోల్పోయాడు, కుటుంబాన్ని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, ఐశ్వర్యమును కోల్పోయాడు. అన్నీ కోల్పోయిన యోబు ఆఖరుకు వచ్చేసరికి రెండింతల ఆశీర్వాదమును అతను పొందినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. దేవుని ప్రియ విశ్వాసుల ఒక ప్రశ్న, అంతా కోల్పోయిన యోబు దేవుడు ఎలాగును మరలా రెండింతలుగా ఆశీర్వదించాడు? మొదటి అధ్యాయములో కోల్పోయిన యోబు
42 అధ్యాయాలు వచ్చేసరికి భయంకరమైన శ్రమ పొందాడు, భయంకరమైన బాధ పొందాడు, భయంకరమైన వేదన పొందాడు, భయంకరమైన ఇబ్బందులు పొందాడు. వర్ణనాతీతమైన బాధ. ఈ లోకపు తడి ఇసుకంతా ఒకవైపు, నా హృదయములో ఉన్న బాధ ఒకవైపు. ఏది ఎక్కువ తూగుతుంది అని అంటే నా హృదయములో ఉన్న బాధ ఎక్కువ తూగుతుంది అని చెప్పిన యోబు సడన్ గా 42వ అధ్యాయములోకి వచ్చేసరికి కోల్పోయిన దానికి రెండింతలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు? ఏం చేశాడు అని యోబును దేవుడు ఆశీర్వదించాడు? ఏ కార్యములు చేశాడు అని దేవుడు యోబును దీవించాడు? దేవుని విశ్వాసులరా, పూర్వపు స్థితి కంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడే. ఈరోజు విశ్వాసి కూడా, దేవుని విశ్వాసులరా, ఇక్కడ ఉన్న మనందరమును కూడా, వాక్యమును వింటున్న విశ్వాసులైన వారందరూ కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు మనం పడుతూనే ఉన్నవారమై ఉన్నాం. ఈరోజు మనలను కూడా దేవుడు రెండింతలుగా, యోబు ఎలాగైతే రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, రెట్టింపు దీవెన పొందుకున్నాడు, పూర్వపు స్థితి కంటే అత్యధికమైన ఆశీర్వాదమును పొందుకున్నాడు. ఈరోజు దేవుడు మనలను కూడా అలాగున ఆశీర్వదించగలడా? లేక దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? యోబు ఏం చేశాడు అని దేవుడు ఆశీర్వదించాడు? దేవుని విశ్వాసులరా, ఎప్పుడు దేవుడు వృద్ధినిస్తాడు? ఎప్పుడు దేవుడు రెండింతల ఆశీర్వాదం ఇస్తాడు? దేవుని విశ్వాసులరా, నిన్న మధ్యాహ్నం భోజనాలు జరుగుతూ ఉన్నాయి. భోజన వడ్డన కమిటీ దేవుని విశ్వాసులరా వంటశాల దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడుతూ ఉంటుంటే వంటశాల దగ్గర వారు భయపడుతున్నారు. వారు ఎందుకు భయపడుతున్నారంటే ప్రతి సంవత్సరము ఎక్కువ మంది వస్తే ఎన్ని భోజనాలు అవుతాయో, ఎంత క్వాంటిటీ అవుతుందో. నిన్న దేవుని విశ్వాసులరా మధ్యాహ్నానికే అంత జనం వచ్చారు. మేము వడ్డించగలమా? మేము అందించగలమా? నేనంటాను, ఇది రెండింతల ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఈరోజే పందిరి సరిపడినంత జనం. దేవుని విశ్వాసులరా, బండి ఎక్కడ పెట్టాలో తెలియదు, కారు ఎక్కడ పెట్టాలో తెలియదు, క్రొత్తగా వచ్చిన వారు ఎక్కడ కూర్చోవాలో తెలియదు. ఈ 7 ఎకరాలకు ఇంకొక 7 ఎకరాలు ఒకవేళ తీసుకున్నట్లయితే అది సరిపడనంత దేవుడు ఇదిగో సభలకు వృద్ధినిచ్చాడు, సభలకు అభివృద్ధినిచ్చాడు. ఒక రకంగా చెప్పాలి అంటే రెండింతల దీవెన దేవుడు ఈ సభలకు ఇచ్చాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ వృద్ధి, ఆశీర్వాదం విశ్వాసి ఎప్పుడు పొందగలుగుతాడు? యోబు ఎందుకు పొందాడు? ఏం చేశాడు యోబు? దేవుని విశ్వాసులరా, ఏమీ చేయకుండా దేవుడు ఎవడు ఏం చేశాడు అని అంటే, యోబు జీవితంలో దేవుని విశ్వాసులరా 4 పోరాటాలు మనం చూడగలం. మెలకుగా ఉన్నవారు చెప్పండి, ఎన్ని పోరాటాలు? దేవుని విశ్వాసులరా 4 పోరాటాలు. ఏంటి ఆ 4 పోరాటాలు అంటే? ఎవరితో పోరాడాడు యోబు అనంటే, మొదటిగా సాతానుతో పోరాడాడు, 2 శరీరముతో పోరాడాడు, 3 కుటుంబముతో పోరాడాడు, 4 దేవుని విశ్వాసులరా సమాజముతో, లోకముతో పోరాడాడు. 4 పోరాటాలు. మొదటిగా దేవుని విశ్వాసులరా యోబే సాతానుతో పోరాడాడు. వాక్యాన్ని చదువుకున్నాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. దేవుని విశ్వాసులరా, దేవుడు ఆజ్ఞయ్యగా యోబే సాతానుతో, దేవుని విశ్వాసులరా సాతాను యోబు దగ్గరకు వచ్చాడు. సాతాను యోబు దగ్గరకు వచ్చి ఇదిగో సైతానుతో యోబు పోరాడుట మనం చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. మా తండ్రి గారు జాన్సన్ జాషువా గారు దేవుని విశ్వాసులరా
మా తండ్రి గారు లింటూ రాత్రికాల ఉపవాస కోటాలు జరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి లోన ప్రసంగం చెబుతూ ఉంటుంటే నేను చిన్నపిల్లలు బయట ఆడుకుంటున్నాం. ఆడుకుంటూ మా తండ్రి గారి ప్రసంగంలో చెప్పారు, మందిరం ఎక్కడుంటుందో మందిరం బయట ఒక చిన్న పాక వేసుకుంటాడంట. ఎవరు? అపవాది. మందిరం బయట ఒక చిన్న పాక వేసుకుంటాడు. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళుతున్నారు, ఎవరు భక్తిగా ఉన్నారు, ఎవరు భక్తి పాడు చేయాలి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఏదేను వనములో ఆదాము అవ్వలుంటే అక్కడికి వెళ్ళాడు అపవాది. యోబు దగ్గరకు వచ్చాడు అపవాది. యేసు ప్రభువుల వారి దగ్గరకు వెళ్ళాడు అపవాది. దేవదాసయ్య గారి దగ్గరకు వచ్చారు అపవాది. ఈరోజు విశ్వాసులు ఎవరైతే ఉన్నారో విశ్వాసుల దగ్గర కూడా అపవాది వస్తున్నాడు. ఈరోజు విశ్వాసి చేయవలసిన పని, అపవాది వచ్చినప్పుడు భయపడకండి. దేవదాసయ్య గారు అన్నారు కదా, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని ఎదిరించండి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, సాతానును ఎదిరించండి. పోరాడాడు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, సాతానుకు లొంగిపోలేదు, అపవాదికి లొంగిపోలేదు. సాతానుతో ఈ యోబు పోరాడాడు. ఈరోజు విశ్వాసులు కూడా రెండింతల ఆశీర్వాదము రావాలంటే పోరాడండి. దేవునికి స్తోత్రం. శోధనల మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, శోధనల మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము, భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము. యేసుతో నీవిగాను వెళ్ళను, యేసుతో నీవిగాను వెళ్ళను, యేసుతో నీవిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరు గెల్వను, యుద్ధనా ధర్మతో హల్లెలూయా. మొదటిగా యోబు రెండింతల ఆశీర్వాదమును పొందుకోవడానికి పోరాడాడు, గెలిచాడు. ఎవరితో పోరాడాడు? అపవాదితో పోరాడాడు. 2 వాక్యాన్ని చదువుకున్న యోబు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, చాలండి అమ్మ. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, అతని ఒళ్ళు గోకుకొనుటకై అతడు చిల్ల పెంకులు తీసుకుని అతని శరీరము, దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఒకానొక సమయములో రాజసింహాసనములపై రాజభవనములో రాజా భోజనములతో చాలా ఆరోగ్యంగా ఉండేవాడు యోబు. అలాంటి యోబు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఒక బూడిదలో రోడ్డు మీదకు వచ్చేసి, దేవుని ఇప్పుడు విశ్వాసులరా, బూడిదలో పడి అతని శరీరము భయంకరమైన కురుపులతో కుష్టి వ్యాధితో ఉన్న సమయంలో ఇదిగో ఆ శరీరము, దేవుని ఇప్పుడు విశ్వాసులరా, యోబు శరీరము శోధన అతనికి వచ్చినప్పుడు యోబు శరీరానికి లొంగిపోలేదు, శరీర శోధనకు లొంగిపోలేదు, శరీరాన్ని గెలిచాడు, శరీర శోధన గెలిచాడు. ఈరోజు దేవుని విశ్వాసులరా, ఆదామును దేవుని విశ్వాసులరా శరీర శోధన ద్వారా పాపములో పడవేసినది. సంసోను శరీర శోధన ద్వారా పాపములో పడిపోయాడు. యేసు ప్రభువుల వారి దగ్గరికి సాతాను వచ్చి, ఇదిగో ఈ రాళ్లను, నీకు ఆకలేస్తుంది కదా ప్రభువా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని. ఈరోజు మనము కూడా శరీరము అనే శోధన వచ్చినప్పుడు, శరీర శోధన వచ్చినప్పుడు దేవుని విశ్వాసులరా, శరీర శోధన గెలవలేకపోతున్నా, ఈ శరీరాన్ని గెలవాలి, శరీర శోధన గెలవాలి, శరీరేచ్ఛలు గెలవాలి. మా తండ్రి గారు జాన్సన్ జాషువా గారు, దేవుని విశ్వాసులరా, వారికి కిడ్నీ బలహీనత వచ్చింది, డయాలసిస్లోకి వచ్చారు. భక్తి వదల్లా. దేవుని విశ్వాసులరా, సాతాను అనుకున్నాడు భక్తి వదిలేస్తారేమో అనుకున్నారు, కానీ ఒకానొక సమయం వచ్చేసరికి కాళ్ళు లెగ్ యాంపుటేషన్ జరిగింది, కాలు కూడా తీసేశారు మా తండ్రి గారికి. ఆయన చనిపోయే ఆఖరి రోజు, ద వెరీ లాస్ట్ డే, వీల్ చైర్ మీద వారు ఆదివారపు ఆరాధనలో
దేవుని మందిరాలకు వెళ్ళి అయ్యగారు చెప్పగా దేవుని బోర అనే ప్రసంగాన్ని చెప్పి, ఎందుకు ప్రసంగం చెప్పాలి, దేవుడు నా కిడ్నీ పాడైపోయింది కదా, చూస్తూ ఉన్నాడు అనుకోలేదు. నా కాళ్ళే తీసేశారు, నా కాళ్ళే పోయింది, ఇంకేం చెప్పని వాక్యం అనుకోలేదు. శరీర శోధనపై గెలిచారు. దేవునికి స్తోత్రం. జానయ్య గారు, దేవుని విశ్వాసులరా, మా తాతయ్య గారు 88 సంవత్సరాలు ఆయనకు వస్తే ఆయన ఒక మాట అన్నారు, బాబు దేవుడు నన్ను ఇక్కడ ఉంచితే నేను దేవుని సేవకుంటాను, ఒకవేళ పిలిస్తే నేను వెళ్ళిపోతాను. 88 సంవత్సరాలు వచ్చినప్పుడు ఒకవేళ మనం ఈ మాట అనగలమా? దేవదాసయ్య గారికి 98 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవదాసయ్య గారికి దేవుడు బైబిల్ మిషన్ అనే పని, దేవుని విశ్వాసులరా, మధ్యాహ్నం ఒకరు యుఏఈ నుంచి ప్రసంగాన్ని బైబిల్ మిషన్ పక్షంగా చెప్పారు. ఇతర దేశాల్లో దేవుని విశ్వాసులరా, ఇతర రాష్ట్రాల్లో అది ఒక 98 సంవత్సరాల వృద్ధుడికి ఈరోజు శరీరం పై గెలుపొందిన వారై ఉన్నారు. ఈరోజు విశ్వాసి కూడా, నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కృంగి కృషించినను, నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కృంగి కృషించినను, హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను, హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలు, హల్లెలూయా, యేసు చాలు, హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు, యేసు చాలు, యేసు చాలు. దేవునికి స్తోత్రం. టైం ఎంత అయింది? 11:45. అయినా మీరు వాక్యాన్ని వింటున్నారంటే మీరు శరీరాన్ని గెలిచిన విశ్వాసులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యగారు అన్నారు, మా టైం వెళ్తలేదు కానీ దేవుని టైం తిరుగుతుందన్నారు. దేవుడు తన సమయమును నడిపించును గాక. దేవునికి స్తోత్ర. దేవుని విశ్వాసులరా, అది 2, 3. దేవుని విశ్వాసులరా, కింద వచ్చినాను చూచినట్లయితే భార్య, దేవుని విశ్వాసులరా, అతని భార్య చెబుతున్న మాట ఇంకా ప్రభువు ప్రభు, దేవుడు దేవుడు అని ఇంకా యేసునామ స్మరణ ఎందుకు చేస్తావు? ఆయనను దోషించు, నీవు మరణము కమ్ము. భార్య శోధిస్తుంది, సొంత కుటుంబమే శోధిస్తుంది. దేవుని విశ్వాసులరా, ఈరోజు ఈనాటి కాలంలో విశ్వాసులకు శోధన బయట నుంచి కాదు, లోన్ నుంచే. మీ కుటుంబాన్ని మీరు గెలవాలి, మీ బంధువులను మీరు గెలవాలి. దేవుని విశ్వాసులరా, దేవుని నమ్ముకున్నాము అంటే ఒప్పుకోని బంధువులు, దేవుని దగ్గరికి వెళుతున్నాము అంటే వెలివేస్తామనేవారు, ప్రభువుని మేము ఆరాధిస్తున్నాము అంటే పరిశుద్ధ వివాహం అంటే ఇదిగో విశ్వాసులు, దేవుని విశ్వాసులరా, బంధువులైన వారు రాబంధువుల వలె ఈనాటి కాలములో మనం చూస్తూ ఉన్నవారమై ఉన్నాం. పురుషోత్తమ చౌదరి గారు కూడా యేసు నమ్ముకున్నారు అని, ప్రభువుని నమ్ముకుని ప్రభు సేవ చేస్తున్నారని, ఇదిగో దేవుని సేవలో ఉన్నారు అని పురుషోత్తమ చౌదరి గారిని వెలేశారంట. దేవుని సేవ చేసేస్తున్నాడు ఈయన అని కుటుంబాన్ని వెలేసేశారు. కుటుంబము వెలేసేసింది, అన్నదమ్ములు వెలేశారు, బంధువులు వెలేశారు, భార్య కూడా వెలేసినట్లుగా ఒంటరిగా, నేను పాపం చేయట్లేదే, అయ్యో నేను దేవుని పనిలోనే ఉన్నానే, నేను రక్షణ పనిలోనే ఉన్నానే, నేను సువార్త పనిలోనే ఉన్నానే, నేను దేవుని పని కార్యములోనే, అయినా నన్ను కుటుంబం ఎందుకింత బాధ పెడుతుంది అని ఒంటరి వాడై, ఏకాకై, ఏమీ లేని వాడై, అలాంటి సమయంలో ధైర్యం తెచ్చుకుని ఓ పాట రాశారు ఆయన. నాకు చాలా ఇష్టమైన పాట. తనువు బలిపేటను మా యన్న, తప్పులిడగొట్టెను మా తండ్రి, తనువు బలిపేటను మా యన్న, తప్పులిడగొట్టెను మా తండ్రి,
మనసులో సాక్ష్యమిట్లున్నా మనుజులెట్లన్నను మాకేమి యెహోవా మా తండ్రి గాడా యేసోడు మా యన్న గాడా. తను బలిపట్టిన అన్న తప్పులెడగొట్టిన తండ్రిదిగో మా కోసం ఉన్నారు, ఎవరు లేరు అని నేను ఎందుకు బాధపడుతున్నాను, అందరూ నాకు వ్యతిరేకముగా ఉన్నారు అని నేను ఎందుకు బాధపడుతున్నాను, ఇదిగో దేవుడున్నాడు. మోక్ష నగరు నా పూటిల్లు ముఖ్య దూతల్. 3 రోజులు అయిపోతున్నట్టు ఎలా ఉంటుంది మనకి అమ్మా? ఇంటికి వెళ్ళిపోతున్నట్టు బాధగా, సభలు అయిపోతున్నాయంటే బాధగా, ఈ స్టేజ్ రేపు ఇదే టైంకి ఎలా ఉంటుంది అంటే బాధగా, కన్నీళ్లతో ఫోటోలు దిగుతూ ఇంకా సంవత్సరం దాకా రాదన్నట్లుగా. ఇది ఒక మోక్ష నగరము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎవరున్నారంటే భక్తులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, విశ్వాసులు. దేవుని ఇప్పుడు విశ్వాసులు. ఇదిగో ఇదే కుటుంబం, ఇదే విశ్వాస కుటుంబం. దేవుని ఇప్పుడు విశ్వాసులరా కుటుంబాన్ని గెలిచారు. ఇదిగో ఆ రోజు ఆ కుటుంబము పురుషోత్తమ చౌదరి గారు దూరం అయిందేమో కానీ ప్రపంచమంతా ఆయన కుటుంబం అయిపోయింది అంతే. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. దేవదాసయ్య గారిని సొంత వారే ఇదిగో వెలివేసి దూరం పెట్టి ఇదిగో ప్రభు సంస్కారం విందేవని అన్నారు. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఇదిగో దేవుని ప్రభు విశ్వాసులరా అయ్యగారు స్థాపించిన బైబిల్ మిషన్లో ప్రభు సంస్కారపు విందు నిర్విరామముగా జరుగుతున్నది. యోబు కూడా గెలిచాడు, కుటుంబాన్ని గెలిచాడు. ఈరోజు గెలవండి, మీ కుటుంబాలు గెలవండి. 3 ఆఖరిగా నేను చూపించి ముగించేస్తూ ఉన్నాను. దేవుని ప్రభు విశ్వాసులరా యోబే తన స్నేహితులతో శోధన వచ్చినప్పుడు స్నేహితుల కొరకు కూడా యోబు ఏం చేశాడంట? ప్రార్థన చేయగా దేవుని విశ్వాసులరా స్నేహితుల కొరకు కూడా యోబు ఎప్పుడైతే ప్రార్థన చేశాడు, ప్రార్థన చేయగానే పూర్వపు స్థితి అంట దేవుడు మరలా యోబుకు ఇచ్చేశాడు. ఈరోజు దేవుని విశ్వాసులరా ఈరోజు లోకాన్ని గెలవండి. దేవుని విశ్వాసులరా సమాజాన్ని గెలవండి. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు దేవదాసయ్య గారు. ఒక మహా గొప్ప బోధ. ఏ మతమును గాని, ఏ మనిషిని గాని, ఏ మిషన్ను గాని ఈరోజు చాలా మంది దేవుని విశ్వాసులరా ఇతర మిషన్ల వారు తల పట్టుకుని బైబిల్ మిషన్ ఇన్ని దేశాలకు ఎలా వెళ్ళింది? 88 సంవత్సరాల ఈ సభలు ఎలా జరుపుకుంటుంది? జీతనాతాలు లేవు, ఇతర దేశాల నుంచి ఫారెన్ ఫండింగ్ లేదు. కానీ బైబిల్ మిషన్ ఎందుకు ఇలా వెళ్ళిందంటే అయ్యగారు మనకు ఒక పాఠం నేర్పించారు. ఏ పాఠం అంటే లోకమును ప్రేమించమన్నారు. ఏ మతాన్ని కానీ, ఏ మిషన్ను కానీ, ఏ మనిషిని కానీ దూషించరాదు, ద్వేషించరాదు. ప్రేమించారు. ఋషులు దీర్ఘకాల ధ్యానములను అయ్యగారు హర్షించిన వారై ఉన్నారు. అందుకనే ఈరోజు బైబిల్ మిషన్ ఎంత వృద్ధి చెందింది. ఈ 4 పోరాటాలు దేవుని విశ్వాసులరా ముగించేస్తున్నాను. ఈ 4 పోరాటాలు దేవుని విశ్వాసులరా యోబు పాల్గొని గెలిచిన వాడై ఉన్నారు. ఈరోజు మీరు కూడా ఈ 4 పోరాటాలలో దేవుని విశ్వాసులరా గెలవవలసిన వారై ఒక పల్లవి ఆఖరిగా ముగించేస్తున్నాను. ఆస్తి అంతా పోయినా తన దేహమంతా కురుపులతో నిండిన, ఆస్తి అంతా పోయినా తన దేహమంతా కురుపులతో నిండిన, అన్నీయో ఇచ్చిన తండ్రి అన్నీయో తీసుకుపోయి, అన్నీయో ఇచ్చిన తండ్రి చల్లగొడదా అన్నీయో పలుకలేదా అన్నీ మరలా ఇవ్వలేదా, చల్లగొడుతూ అన్నీయో పలుకలేదా అన్నీ మరలా ఇవ్వలేదా, భయము చెందకు నీవు దిగులు చెందకు, భయము చెందకు నీవు దిగులు, జీవమిసులు ఉన్నారు గట్టిగా చప్పట్లు కొడుతూ జీవమిసులు ఉన్నారు ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు, జీవమిసులు ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.
ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవా, ఈ పాదముకు వేవేల వందన స్తుతులు స్తోత్ర. యోబు పూర్వపు స్థితిని మీరు మరలా అనుగ్రహించారు దేవా. ఇదిగో రెండింతల ఆశీర్వాదం ఇచ్చారు. కారణం అతను పోరాడి గెలుపొందాడు. సాతానుతో పోరాటం, శరీరముతో పోరాటం, కుటుంబముతో పోరాటం, లోకముతో పోరాటం. ఈరోజు మేము కూడా మాకు ఈ పోరాటాలు ఉన్నాయి. ఓడిపోతున్నాం, పోరాడలేకపోతున్నాం. మేము గెలుపొందున్నట్లు మీ సహాయము దయచేసి ఇదిగో రెండింతల ఆశీర్వాదమును దయచేయుమని ప్రియ రక్షకుడైన యేసయ్య పుణ్య నామమున ప్రార్థించి వినయముగా వేడుకొనుచు ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. నాకు ఇటు అవకాశం ఇచ్చిన మరి బైబిల్ మిషన్ అధ్యక్షులు ప్రెసిడెంట్ అయ్య గారు, మా తండ్రి గారు జాన్సన్ అయ్య గారు ఎప్పుడు చెప్పేవారు తండ్రి సమానులు అని. అలాగే మాకు నిజముగా తండ్రి సమాలు ప్రెసిడెంట్ అయ్య గారికి మా నిండు హృదయపూర్వక వందన మరణాతలు. అలాగే వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి మా నిండు హృదయపూర్వక వందన మరణాతలు. అలాగే సభాధ్యక్షులు సెక్రటరీ గారికి నా నిండు హృదయపూర్వక వందన మరణాతలు. ఇమానుయేల్ అయ్య గారికి మా నిండు హృదయపూర్వక వందన మరణాతలు. అమ్మగారులకు మరణాత, మీ అందరికి మరణాత.